హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ టు ఎస్ఆర్ బ్లాగ్స్ ఛానల్ అండి. ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే అది పునుగులండి. పునుగుల్లో క్యారెట్స్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వీటినన్నిటిని ఏం చేయాలంటే సన్నగా తరుముకోవాలి. సన్నగా తరుముకున్న దాన్ని పిండిలో బాగా కలుపుకోవాలండి. మొత్తం పిండి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పేనం పెట్టుకొని పునుగుల దాంట్లో మొత్తం పేనం మీద కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదండి. వేసుకుంటే ఏమైందంటే పిండి పిండిగా వస్తాయి అన్నమాట. పునుగులు మొత్తం కూడా పిండి పిండిగా వస్తాయి. ఒకసారి నాకు అంతే అయిందండి. నేను తెలియక పెద్దగా వేసాను. వేసిన తర్వాత తీస్తే మొత్తం లోపల ఉడకలేదు, ఏం లేదు, పిండి పిండిగా ఉంది. అయితే ఆ పిండి నేను ఏం చేశానంటే కొంచెంగా వేసుకున్నాను అనమాట. కొంచెంగా వేసుకొని అది మళ్ళీ గ్యాస్ సిమ్లో పెట్టేసి స్లోగా ఉడకబెట్టుకున్నానండి. స్లోగా ఉడకబెట్టుకున్న తర్వాత తీసి చూస్తే అప్పుడు కొంచెం సాఫ్ట్గా, మెత్తగా, టేస్టీగా ఎమ్మి బాగున్నాయండి. తీసామండి. తర్వాత ఇదే పిండితో దోశలు కూడా వేసానండి. నేను ఒక 2-3 వేసాను. ఇవి కూడా ఒక 2-3 వేసుకున్నానండి. స్లోగా ఉడకబెట్టుకోవాలి. స్లోగా అయితే అప్పుడు కలర్ కూడా బాగా వస్తాయి. లోపల పిండి ఉండకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి పునుగులు అనేసి. మా ఇంట్లో ఇవి చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగులు. సండే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవే చేస్తాను మా ఇంట్లో. అయితే దోశలు అయితే ఇక నేను ఒక్కదాన్నే వేసుకుంటానండి. దోశ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఇందులో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ హెల్దీ ఫుడ్డే కదా అండి. ఇవన్నీ తింటే పిల్లలకు కూడా చాలా హెల్దీగా బాగుంటారనమాట. ఇందులో చట్నీ అయితే కాంబినేషన్ సూపర్ అదిరిపోతుందండి. కాకపోతే నేను లేట్ అయిపోయిందనేసి చట్నీ చేయలేదండి. మా ఇంట్లో పప్పుచారు ఉంటే ఆ పప్పుచారు వేసుకొని తినేసినామండి లేట్ అయిపోయిందని. ఓకే అండి, బాయ్ మరి.